హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ వడియా దుర్గమ్మ నవరాత్రుల స్పెషల్ ఎపిసోడ్ 2. నేను మీకు ఎపిసోడ్ 1లో చెప్పాను గైస్, మేము 21న అమావాస్య రోజు కలశం నిలబెడతామని చెప్పాను. సో అదే ఆ వీడియోనే గైస్, చూడండి. మీకోసం అమ్మవారి అలంకరణ చూడండి ఎంత బాగుందో. అండ్ అలాగే అమ్మవారి ఆశీస్సులు మీ అందరికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ మా తాతయ్య గారు ఎరంశెట్టి పరదేశీ గారు ఆశీస్సులతో ఆయన పిల్లలు అందరు కలిసి చేస్తున్న పండగ గైస్ ఇది. సో మీరు కూడా చూడండి, మీరు కూడా చూసి అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా మీకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. సో కలశానికైతే అన్నీ రెడీ అయిపోతుంది గైస్. సో కలశం అయితే రెడీ చేసేస్తున్నారు మా అత్త. అండ్ నెక్స్ట్ అఖండ దీపం ఆల్రెడీ రెడీ అయిపోయింది, పక్కనుంది చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకా విజయవాడలో ఫుల్ వర్షాలు ఉందని అందరికి తెలిసిన విషయమే. సండే వర్షం పడిందని కూడా అందరికి తెలుసు. అండ్ నెక్స్ట్ మేము మా పండగ వెళ్ళే టయానికి అమ్మవారు దయ వల్ల వర్షం ఆగింది గైస్, కలశం తీసుకెళ్ళే టయానికి. సో మేము కలశం ఏంటంటే మా స్ట్రీట్లో గంగానమ్మ గుడి ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళి దీపం వెలిగించి తీసుకొని వస్తాము. మా తాతగారు పరదేశీ గారు ఉన్నప్పుడు అలాగే చేసేవాళ్ళు గైస్. మా తాతయ్య కూడా ఇలాగే చేసేవాళ్ళు. ఆయనంత కాకపోయినా మాకు తోచినంతలో మేము చేసుకుంటున్నాము. అది కూడా మీరు చూడాలని నేను పెడుతున్నాను గైస్ ఈ వీడియో. అండ్ నెక్స్ట్ బయలుదేరిపోతున్నాము గైస్, గంగానమ్మ గుడి దగ్గరికి వెళ్ళి అఖండ దీపం వెలిగించుకొని వచ్చి పెట్టేద్దాము గుడిలో. పదండి వెళ్దాము. అండ్ నెక్స్ట్ మీరు విజిట్ చేయాలనుకుంటే దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం చిట్టినగర్, టైలర్పేట, శ్రీనివాసరావు స్ట్రీట్, పెట్రోల్ బంక్ ఆపోజిట్ 3rd లెఫ్ట్ తిరిగితే ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నారంటే స్ట్రీట్ కార్నర్స్లో దారులు కడతారు గైస్. అమావాస్య కదా, మా తాతయ్య గారు అలాగే చేసేవారు పరదేశీ గారు. సో ఆయన బట్టే మేము కూడా అలాగే చేస్తున్నాము. మా సందుకి మా స్ట్రీట్లో ఉన్న వాళ్ళకి ఏ చెడు ఏ ఇది రాకూడదని, అందరూ బాగుండాలని, అమావాస్య రోజు ఇది రాకూడదు, ఏ దుష్టశక్తి రాకూడదని దారులు కట్టాము గైస్ మేము అమావాస్య రోజు. సో మా అందరు బాగుండాలి, మా స్ట్రీట్ అంతా బాగుండాలని, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేస్తున్న పండగ గైస్ ఇది. సో ఇంక కుంకుమ పూజ అయిపోయింది. నెక్స్ట్ అమ్మవారికి ఆరతి ఇచ్చేసాము. బయట ఏమో సంబరాలు జరుగుతుంది, మీకు చూపిస్తాను సంబరం ఎలా జరుగుతుందో కూడా చూడండి, వెయిట్ చేసి. నెక్స్ట్ మీరు కూడా ఆరతి తీసుకోండి గైస్. చూడండి సంబరం స్టార్ట్ అయిపోయింది, సంబరం కూడా జరుగుతుంది. అందరూ వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ మా గుడి తరపున. అండ్ నెక్స్ట్ మీరు కూడా తప్పకుండా విజిట్ చేయాలి ఒకసారి గుడి. నెక్స్ట్ ప్రసాదాలు ఏంటంటే పులిహోర, గుగ్గిళ్ళు గైస్. నెక్స్ట్ ప్రసాదాలు కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసి నెక్స్ట్ వీడియో 3rd ఎపిసోడ్ నేను మీకు అలంకరణ వీడియో పెడదాం అనుకుంటున్నాను అమ్మవారిది. వెయిట్ చేయండి, పెడతాను చూడండి. అండ్ అలాగే అమ్మవారికి ఒకసారి దర్శించుకోండి గైస్. అండ్ నెక్స్ట్ బాయ్ గైస్, సబ్స్క్రైబ్ చేయండి.